ఇంకా అది ఐదో బాయికి వెళ్ళాకే రోడ్డు అనమాట. ఇప్పుడు మనం 4వ బావి దగ్గర ఉన్నాం. వాటర్ చూసుకున్నట్లయితే ఇట్లున్నాయన్నమాట. చాలా రిస్క్ చేసి అయితే మనం అయితే వచ్చినాం. ఫస్ట్ బావి నుంచి 4th బావి వరకు రావడానికి చాలా స్టంట్లే కొట్టాం. ఒక్క స్కిడ్ అవుతే మాత్రం చనిపోతారు. ఇక్కడ ఆల్రెడీ చాలామంది చనిపోయినారు. అవి ఎవరికి తెలియదు, మన వాళ్ళకి కొంతమందికి తెలుసు. చాలామంది చనిపోయినారు. ఇది డాట్స్ పడి 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 పైన నుంచి ఆవు పొదుగులు అంటారు. ఇంకా వాటర్ పడుతున్నాయి అనమాట. మీకు పట్టుకొని చూపిస్తాగా. ఇక్కడ అంతా పడినాయి, పైన నుంచి పడినాయి. మీకు ఒక పైకి చూపి ఆ పైన నుంచి మీకు వాటర్ పడినాయి. ఇంకా వాటర్ పడినాయి. ఈ డాట్స్ అండి, వాటర్ డాట్స్ ఇవి. మన ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గోడకి, మన రుద్రాక్ష ఎలాగుంటుంది, ఒక గరుకుగా ఉంటుంది చూడు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నాకు ఇవి చూస్తే నాకు రుద్రాక్ష గుర్తుకొస్తుంది. నాకు చాలా ఇష్టం రుద్రాక్ష అంటూ. కానీ కొంచెం బాగా గట్టిగా గ్రిప్గా మంచిగా ఉన్నాయి అనమాట. అలాగే ఇదైతే వాటర్ డాట్స్ అయితే పడుతున్నాయి. గో ఇది పడుతున్నాయి. మనకే రీసౌండ్ వస్తుంది వాయిస్ మాట్లాడుతుంటే. పైనుంచి పడుతున్నాయి చూడండి. మీకు ఇది అంతా వాటర్గా వీడు పడుతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ పూజలు కూడా చేశారు. ఓకే, మంచిదే. కొంచెం ఇక్కడ నుంచి కానీ జాగ్రత్త దిగాలి. కొంచెం జాగ్రత్త. కానీ ఇక్కడ శివలింగం లాగా ఏర్పడింది ఇక్కడ. ఇంకా అక్కడ ఎంత చెప్పినా తక్కువే నిజంగా. నెక్స్ట్ లెవెల్ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏర్పడింది. చూసుకున్నట్టయితే ఇది చూస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది. జాగ్రత్త మన కెమెరామ్యాన్ కొంచెం జాగ్రత్త అయింది. చాలా ట్రెక్కింగ్. జారుతుండే నాకు అప్పుడు ఇక్కడ జారుతుండే. కొంచెం కేర్ఫుల్గా ఇట్లా ఇది కోడి పోయి ఇక్కడ వరకేనా ముందుకి మంది పవర్ బ్యాంక్ అటాచ్ చేసుకో. ఒక్క నిమిషం, పవర్ బ్యాంక్ అటాచ్ చేసుకో. విహారీ ఇక్కడ నంది చూపించేటప్పుడు ఇక్కడైతే వాటర్ అయితే మొత్తం ఫుల్గా అయితే ఉన్నాయి కదా. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అక్కడే అనమాట. ఓ చూపించే అన్న విలేజ్ విహారీ అన్నకి చూపించడానికి వచ్చినప్పుడు స్కిడ్ అయిపోయి మనం ఇప్పుడు స్కిడ్ అయినా చూడు మనం జస్ట్ అక్కడే అనమాట పడింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ముందుకెళ్తున్నట్లయితే నంది అయితే ఉంది. మీకు ఇక్కడ బ్రీతింగ్ చాలా అంటే చాలా డౌన్ అవుతుంది. అయినా కూడా మీకు చూపిస్తున్నా, ఒకసారి చూడండి. కానీ చాలా అంటే చాలా మంచిగా గట్టిగా మన రుద్రాక్షలాగా ఆవు పొదుగులాగా అక్కడ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా గట్టిగా అయితే ఉంది. కొంచెం కేర్ఫుల్గా రండి. అలాగే కోసుకుంటాయంట ఇవి, కాలు స్కిడ్ అయితే కూడా. ఇక్కడ నంది ఏర్పడింది అన్నమాట. చూడండి, మీరు చూసుకున్నట్లయితే నంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నంది. ఇక్కడ పైన కొడితే శబ్దం వస్తుందంట, చూద్దాం రండి. ఈ నంది పైన కొడితే ఇక్కడ ఉంది కదా ఈ ప్లేస్లో, ఎక్కడ కొట్టినా సౌండ్ అయితే వస్తుందంట, మ్యూజిక్. ఒకసారి చూద్దాం. మీకు అందరికి వినిపిస్తుంది అనుకుంటా. ఇంకా కొంచెం దగ్గర రా. చూశారు కదా, వీణలాగా ఒక వైన్ లాగా మంచిగా ఒక మ్యూజిక్ అయితే వస్తుంది చూడండి. డిఫరెంట్ ఒక్కో చాట ఒక్కో మ్యూజిక్. ఈడొక మ్యూజిక్ కొంచెం దగ్గర. ఈడొక మ్యూజిక్ అంతా ఈ మ్యూజికే నాకు బాగుంది చూడండి. ఈడొక మ్యూజిక్ మనం సరిగ్గమ పదనిస అంటాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లే వస్తుంది. ఇక్కడ నంది అయితే ఉంది. మరి మనం దర్శించుకొని వెళ్దాం. ఇక్కడ కూడా
ఇక్కడ ఏంది లోపలికి హోల్స్ అయినా పెద్ద పెద్ద, ఇక్కడ అక్కడి వరకే స్టాపు, ఇక్కడి వరకే స్టాపు. వాళ్ళు ఇక్కడ దీని గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినప్పుడు మొత్తం వాటర్తో మొత్తం మునిగిపోయినాయి. వాళ్ళు అయినా కూడా చాలా రిస్క్ తీసుకొని వచ్చారు. కానీ మాకు ఇప్పుడు వాటర్ లేకుండా మాకు ఇంకా రిస్క్ అయితే అవుతుంది. కానీ దిగే కొద్దీ బ్రీతింగ్ అయితే కొంచెం డౌన్ అయితే అవుతుంది. అయినా కూడా మీకు చూపిస్తున్నా చూడండి ఒకసారి. మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇంకా వాటర్ ఉన్నాయి, ఇక్కడ వాటర్ ఉన్నాయి, అక్కడ వరకు వెళ్ళొచ్చాం మనం. చాలా క్లారిటీగా వైట్గా ఎట్లున్నాయి వాటర్, చాలా ప్యూర్గా ఉన్నాయి. ప్యూర్గా ఉన్నాయి వాటర్, లైటింగ్ ప్యూర్గా ఉన్నాయి వాటర్ చూస్తున్నట్లయితే. బాగుంది, కొంచెం చాలా అంటే చాలా బాగుంది. ఒక రూట్లోనైతే వెళ్ళేసి వచ్చాం కదా మనము, అక్కడికి వెళ్ళి నందిని చూసేసి మనమైతే వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ ఇదొక దారి అనమాట. ఈ మిచ్చన్ ఉంది కదా, ఈ మిచ్చన్ ఎక్కి పైకి పోతే 7 బావిలు ఉంటాయంట పైన. ఆ 7 బావిల వరకు మనం వెళ్దాం. మనం తెచ్చుకున్న గోప్రో ఛార్జింగ్ అయిపోయింది, అది ఫుల్ ఉంది. కానీ అది ఎందుకో సపోర్ట్ చేయలేదు, నాకు అర్థం కాలేదు. అది కొత్తది, అందులో నాకు ఏమో అర్థం కావట్లే. ఇది కూడా ఉన్నట్టుండి ఛార్జింగ్ అయితే అయిపోతుంది. అన్ని ఫుల్గా అన్ని జాగ్రత్తతో వచ్చినా నేను. అయినా కూడా నాకు ఏదో నన్ను 100 కిలోమీటర్లు జర్నీ చేసి ఇక్కడికి అయితే వచ్చినా మీకు చూపిద్దామని. సరే రండి, ఇక్కడ వరకు అయితే మనం చూద్దాం. ఇంకా పైకి అయితే మీకు మంచిగా చూపించడానికి కోసమే నేను ఇంత దూరం నుంచి మేము పోతున్నాం అనమాట. మీరు ఎవరైతే స్కిప్ చేయాలంటే చూడండి. 1 by 1 ఎక్కవా? ఇక్కడ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఎక్కువ. నువ్వు ఒకటే ఎక్కాల్సింది ఫస్ట్. చూడలేదు నీకు నిజమంటే మనం ఇంతవరకు రిస్క్ చేసుకుని వచ్చినాం. ఇంకా పైకి వెళ్ళాలి. అక్కడి వరకే మనకి లైట్స్ ఉండేవి అనమాట. అక్కడ చూపి అక్కడి వరకే మనకి లైట్స్ ఉండేవి, ఇంక ఇక్కడ ఏం లేవు. కింద చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు 70 మీటర్స్ పైన అయితే ఉన్నాం. ఇంకా పైకి ఎక్కాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం చీకటే. ఇంకా పడితే ఆ లైటింగ్స్ పడతాయి మనకి. మనకు ఒక కెమెరామ్యాన్, ఒక లైట్ వేసే మనిషి, మనకు మామూలుగా లేదు. వాళ్ళు కూడా రిస్క్ చేస్తున్నారు. ఒకసారి చూడండి మీరుగా ఎంత రిస్క్ ఉంటుంది అనమాట. చాలా రిస్క్గా శుద్ధ లైట్ లేదు ఇక్కడ, చాలా రిస్క్. లైట్ లేదు, మాకు అక్కడ వరకు లైట్లు వేసారు. ఇక్కడ కూడా లైట్లు కొంచెం బాగుంటాయి. లైట్ కొద్దిగా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి, నీకు చాలా పడిపోతుంది. నాకు వీళ్ళే కొంచెం నీకేమన్నా అట్లా అనిపిస్తే చెప్పి నీకు ఓకేనా? సరే సరే, మళ్ళీ కష్టం. చాలా కష్టం. మంచిగా స్లోగా తగలదు బ్యాటరీ చూపి. సరే, మీకు ఫస్ట్ బాయ్ సెకండ్ బాయ్ ఇలాగైతే చూపిస్తాను. ఎందుకంటే ఛార్జింగ్లు అన్నీ ఫుల్ అయినా తక్కువ అవుతున్నాయి అనమాట. ఎందుకో నాకైతే అర్థం కాలేదు. అందరి ఫోన్లు డౌన్ అయితే అవుతున్నాయి, బ్యాటరీలు కూడా తక్కువ వస్తున్నాయి. అక్కడ లైటింగ్ ఉండడం వేరు, ఇక్కడ లైట్లు లేవు. కాబట్టి చాలా రిస్క్ తీసుకొని ఒకరికొకరు సపోర్ట్తో మీకు చూపించడానికి అయితే వస్తున్నాం చూడండి. ఇంకా మనం అయితే పైకి వెళ్దాం. ఎక్కడంటే ఫస్ట్ బాయ్ ముందుకి ఇది ఆల్రెడీ
ఆ? ఓ, ఏంది లింగం అది ఆ? లేదు అదే బాయ్ ఇది ఓడి అమ్మ రే నిజంగా నాకు ఎట్లా అనిపించింది అంటే ఇక్కడ వీడిది నాకు ఎట్లా అనిపించింది అంటే పాము ఏదో ఒక సొరంగ మార్గంలో చూసినా చూడి నాకు నెక్స్ట్ లెవెల్ అట్టే ఫీజులు అవుట్ కానీ కానీ ధైర్యం చేసిన సర్లే చేరి సడన్గా చూస్తే పాములాగా గుర్తుకోలేదు కదా అనకొండలాగా మూతి పెట్టినటువంటి మీరు ఫస్ట్ అప్పుడే వచ్చినారు కాబట్టి వచ్చే మొత్తం వచ్చినాను మొత్తం అక్కడ లైటింగ్స్ నుంచి మొత్తం అక్కడ సేఫ్గా మంచిగా వీడియో తీసాం మీకు అందే చూపించాం క్లారిటీగా ఇప్పుడు మిచ్చని ఎక్కువేసి అయితే మనమైతే వచ్చినాం చాలా హైట్లో ఉన్నాం మనం అవి ఎన్ని అడుగులు ఎక్కువ వచ్చినాం కానీ తెలీదు కానీ మినిమం మనం 200 ఫీట్స్ పైకే వచ్చినాం ఇంకా 300 వచ్చింటాం అనిపిస్తుంది నాకైతే అంత ఎగ్జాక్ట్ కూడా చెప్పలేకపోతున్నా అన్నీ ఈడ 7 బాయిలు ఉంటాయి మనం 2 బాయిల వరకు వీడియో తీసాం 3వ బాయ్ వీడియో తీయలేదు ఇది 4వ బాయ్ ఇది 4వ బాయ్ ఇప్పుడు ఆడ ఎక్కే సొరంగ మార్గం ఆడ లైట్ అది 5వ బాయికి అనమాట రోడ్డు 5 బాయిల దగ్గరికి అయితే మనం వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదనమాట అక్కడ తాడు అక్కడ వరకు కట్ చేసినారు అక్కడ చూస్తాం మనం కట్ చేసినారనమాట అక్కడ నుంచి పైకి ముళ్ళు వేసుకొని ఉన్నాయి కదా ఇంకా అది 5వ బాయికి వెళ్ళేకే రోడ్డు అనమాట ఇప్పుడు మనం 4వ బాయ్ దగ్గర ఉన్నాం వాటర్ చూసుకున్నట్లయితే ఇట్లున్నాయన్నమాట చాలా రిస్క్ చేసి అయితే మనం అయితే వచ్చినాం ఫస్ట్ బాయ్ నుంచి 4th బాయ్ వరకు రావడానికి చాలా స్టంట్లే కొట్టాం ఒక్క స్కిడ్ అవుతే మాత్రం చనిపోతారు ఇక్కడ ఆల్రెడీ చాలామంది చనిపోయినారు అవి ఎవరికి తెలియదు మన వాళ్ళకి కొంతమందికి తెలుసు చాలామంది చనిపోయినారు ఇది చాలామంది చనిపోయి శవం తీసుకోవడానికి పోయడానికి చాలా కష్టం అనమాట అట్లాంటి రిస్క్ ప్లేస్లోకి వచ్చి మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇది 4వ బాయ్ ఇది ఇప్పుడు పైకి వచ్చేది ఒక లెక్క ఉంటే సపోర్ట్గా కిందికి దిగేది కూడా అంతకన్నా డబల్ రిస్క్ ఉంటుంది అందుకని మీకోసం వీడియో చేస్తున్నాను అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వస్తున్నట్టయితే ఫటాఫట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను బ్రీతింగ్ అయితే ఏమీ లేదు ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత గట్టిగా మాట్లాడినాను ఇప్పుడు అంత గట్టిగా మాట్లాడే లేదనమాట చూడండి మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఇది 3వ బాయ్ ఇది తాడు మిచ్చన మళ్ళీ ఇట్లా కింది దిగేసి మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ ఆడ కింది దిగాలి మీకు ఆడ లైట్ కనిపిస్తుంది లాస్ట్లో మీకు వెళ్తే ఆడ కనిపిస్తుంది ఇదంతా లేవు ఇక్కడ చూపి ఎవరైనా హార్ట్ పేషెంట్స్ వస్తే మాత్రం అస్సలు రావద్దండి అస్సలు హార్ట్ పేషెంట్స్ వస్తే ఎవ్వరు అసలుకైతే రావద్దండి ఎందుకు చెప్తున్నానంటే ఇది బ్రీతింగ్ తీసుకోలేము చిన్నపిల్లల్ని కూడా మీరు పిలుచుకొని అయితే రావద్దండి మీరు ముందే డిసైడ్ అయితే రాండి అనమాట ఎందుకంటే బ్రీతింగ్ తీసుకోవడం చాలా కష్టమైపోతుంది చూడండి చెమట అట్లా పడిపోయినాయి మొత్తం మా వాళ్ళంతా తడిచిపోయినారు అన్నీ తెచ్చుకున్న గోప్రో ఛార్జింగ్ ఫుల్ ఉండేది స్విచ్ ఆఫ్ అయిపోయింది ఉన్న బ్యాటరీ ఇది ఒకటి ఇంకో ఫోన్ ఉంది అంతే ఇప్పుడు తీసేది కూడా మొత్తం ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుందో కూడా తెలియదు అంత కష్టాలు రిస్క్ తీసుకొని మీకోసం వీడియో తీస్తున్నా కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టండి అలాగే లైక్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా మీకు కొత్తగా మీకు మంచి లొకేషన్స్ మీకు ముందుకైతే తెస్తాను ఎన్ని రిస్కులు తీసుకొని కూడా మంచి కంటెంట్ నేను ఇవ్వడానికే ప్రయత్నిస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇట్లే మీకు ఇంకా మీరు ఇంకా మంచిగా చూపిస్తే ఇంకా మంచి వీడియోతో మనం ఉందాం ఓకే థ్యాంక్ యూ సో మచ్